హాయ్ ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో శివు అండ్ ప్రియాంక అయితే వాళ్ళు ఎలిమినేషన్ అవ్వడం అయితే జరిగింది. లిటరలీ అసలు సూపర్ అబ్బా. వాళ్ళిద్దరూ టాస్క్ ఆడకుండా వాళ్ళిద్దరికి టాస్క్ పెట్టేస్తామని చెప్పినప్పుడు మేము ఆడము, మేము వెళ్ళిపోతాము అని చెప్పకుండా ఆ టాస్క్ ఆడి దానిలో విన్ అయ్యి మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పి నిరూపించుకున్నారు. చూసావా, మేమంటే గ్రేట్ అని చెప్పి నిరూపించుకున్నారు. నిజంగా వాళ్ళకి హ్యాట్సప్ అనే చెప్పుకోవచ్చు. అసలు ముందు గేమ్ పెట్టకముందే వెళ్ళిపోతామని చెప్పొచ్చు కదా, లేదు మేము వాళ్ళు నిరూపించుకున్నారు. చూసారా, అదైతే నాకు నిజంగా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ గురించి చెప్పినా తక్కువే అన్నట్టు అనిపించింది. కానీ పాపము శివు ఏడుస్తున్నారు, ప్రియాంక కూడా ఏడుస్తుంది, అనిల్ గారికి కూడా లిటరలీ కళ్ళ నుంచి నీళ్ళు తిరిగినాయి, అసలు లయ గారికి కూడా నీళ్ళు తిరిగాయి. వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. మంచి కపులు, ఆడాలని ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళిద్దరికి నిజంగా. అసలు ఇద్దరు లాస్ట్కి వచ్చారనమాట. ఎవరు, అంజలి పవన్ అండ్ ప్రియాంక వాళ్ళైతే లాస్ట్లో ఉన్నారు. వాళ్ళు సరే అని చెప్పేసి ఓటింగ్ వేయాల, ఎప్పుడు ఓటింగ్ వేస్తారు కదా, అలాంటిది ఓటింగ్ వేయకుండా ఇప్పుడైతే డైరెక్ట్గా వాళ్ళకైతే ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ ఏంది అంటే వాళ్ళ బొమ్మ పెట్టాలన్నమాట. కింద వీళ్ళు చందిస్తారు, పైన వచ్చేసి లేడీస్ అయితే బొమ్మ అతికించాలి. ఈ అంజలి పవన్ అయితే పెట్టలేకపోయారు. శివ్ వాళ్ళు అయితే పెట్టేశారు, పర్ఫెక్ట్గా పెట్టారబ్బా. అసలు ఫాస్ట్గా పెట్టేశారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు గెలిచింది శివు వాళ్ళు అని చెప్పి ఇప్పుడు అని చెప్పేసరికి మేము వెళ్ళిపోతాము, మా వల్ల కావట్లేదు, ఎందుకంటే ఇంత కాలు పెట్టుకొని చేయలేకపోతున్నాను అనేసి శివ్ అయితే చెప్పారు. నా కాలు అయితే కనీసం 90 degrees కూడా బెండ్ చేయలేకపోతా ఉన్నాము, అసలు చేయకూడదంట, నాకైతే ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, నా వల్ల కావటం లేదు. నా కాలి పట్ట కూడా చూపించాడనమాట, అంటే కాలికి వేసుకుంటాం కదా, దాన్ని కూడా చూపించేసి ఇది స్పెల్లింగ్ ఆపడానికి నేను ఇట్లా నడుస్తున్నాను నేను అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా అనిల్ గారు కూడా ఉండేసి మీరు నాకు చెప్పారు చూసారా, మమ్మల్ని అడిగారు కదా, గెలిచి మరి మేము వెళ్ళాలా వద్దా అని మమ్మల్ని అడిగారు కదా, రియల్లీ గ్రేట్, మీరైతే మా హార్ట్ని గెలుచుకున్నారు అని చెప్పన్నారు. నిజంగా శివ్ అండ్ ప్రియాంక మనసుల హృదయాలని గెలుచుకున్నారు అబ్బా. అసలు నిజంగా రియల్లీ వండర్ఫుల్ కపుల్. అసలు పెళ్ళి కాకపోయినా వాళ్ళిద్దరికి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది చూసావా, దానికి రియల్లీ గ్రేట్. అసలు అంటే కమిటెడే నేను కాదు అని చెప్పలేదు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగు. అతను ఓడిపోతున్నప్పుడు ఈ అమ్మాయి కొంచెం సపోర్ట్ అనేది చేయటము, అదే అనిల్ గారు కూడా చెప్పారు, గుడ్ సపోర్టర్ అసలు అతనికి, శివుకి అని చెప్పారు, మంచి పేరు అని చెప్పారు, చాలా బాగా మెచ్చుకున్నారు. అతను చచ్చైనా సరే ఇక్కడ నుంచి కప్పుతో పోవాలా అని చెప్పని అన్నాడు కదా, నిజంగా మేము కప్పుతోనే పోవాలనుకున్నాం. మేము వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారంట శివ్ అండ్ ప్రియాంక, అక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు ఇది కప్పు పెట్టుకోవాలనుకున్నారంట వాళ్ళు. మేము ఇల్లు కట్టుకుంటున్నాము, ఈ కప్పు పెట్టుకోవాలని కూడా మేము అనుకున్నాము, కానీ ఏం చేస్తాము కుదరలేదు అని చెప్పేసి శివు ఏడ్చాడు. శివు ఏడుస్తుంటే ప్రియాంక వద్దు ఏడవబాక అని చెప్పననింది. ఇంకా వాళ్ళకి ఇట్లా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఇట్లా నిల్చున్నారు, ఒక ఫోటో క్లిక్ అని చెప్పననింది. ఎందుకంటే దాన్ని ప్రింట్ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారనమాట వాళ్ళు. నటరాజ మాస్టర్ కూడా ఫీల్ అయినట్టున్నాడు, ఎందుకంటే అమ్మయ్య పోయిందిలే, నాకు ఒక మానిటర్ పోయినాడులే అనుకున్నాడు ఏమో, ఎంత హ్యాపీగా ఫీల్ అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డాడు, ఎందుకో తెలియలా. అంటే వాళ్ళిద్దరు మొన్న మాట్లాడుకున్నారు కదా, పవన్ అండ్ నూకరాజు ఇద్దరు పవన్ కాదు పవన్ కళ్యాణ్ అంటే నూకరాజు ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, ఓటు ఎవరికి వేద్దాము, మన అంజలి వాళ్ళని ఉంచాలి, ఇంకెవరైనా వస్తే వాళ్ళని పంపించేద్దామని ఓటు వేసుకున్నారు కదా. కానీ ఈసారి ఓటింగ్ అయితే ఎవరిని అడగలేదు, గేమ్ పెట్టేశారు. ఆ గేమ్లో శివ్ అండ్ ప్రియాంక విన్నర్ అయ్యి వాళ్ళ మనసులో హార్ట్ని గెలుచుకొని నిజంగా ఎలిమినేషన్ అయ్యారు. శివ్ ఒకవేళ బిగ్ బాస్ 10కు వస్తాడేమో, అంటే అంత సర్దుకుంటుంది అప్పటికి వస్తారేమో చూడాలి. నాకు తెలిసి ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా పాజిటివ్గా వెళ్ళారు. రాధా గారు కానీ, లయ గారు కానీ, అనిల్ గారిని అబ్బా మీరు సూపర్ కపుల్, అసలు మిమ్మల్ని పంపడం అయితే మాకు ఇష్టం లేదు, కాకపోతే తన కెరియర్ లైఫ్ చూసుకోవాలి కదా, కాలు మరీ ఎక్కువగా కాలుని ఇబ్బంది పెట్టేస్తే, ఆ కాలు మరీ ఎక్కువ పెయిన్ వచ్చేస్తే మరీ ప్రాబ్లం అవుతుంది కదా అనే ఉద్దేశంతో మేము ఒప్పుకుంటున్నాము. అది కూడా కాకుండా రియల్లీ గ్రేట్ అబ్బా, నాకు అక్కడ నచ్చేసారు వాళ్ళైతే. టాస్క్ ఆడి వాళ్ళ చేతుల్లో పెట్టారు, మేము వెళ్ళాలా వద్దా మీరు చెప్పండి, మేము వెళ్ళమని చెప్తే మేము వెళ్తాము, మీరు ఉండమంటే మేము ఉంటాము అన్నట్టు చెప్పారు. రియల్లీ గ్రేట్ అసలు శివ ప్రియాంక అయితే సూపర్. అసలు వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ ప్రియాంక లాస్ట్ పోయేటప్పుడు ఏడుస్తున్నప్పుడు నాకు లిటరలీ నాకు కూడా కళ్ళ నుంచి నీళ్ళు తిరిగాయి అబ్బా. మంచి కప్పు విన్ అవ్వాలని వచ్చారు, కానీ ఆడకు విన్ అవ్వకుండానే పోయారు. ఇప్పుడు అంతా దాంట్లో వీళ్ళు ఉన్నారు, మాస్టర్ వాళ్ళే ఉన్నారు స్టాఫ్ 5 దాకా. నాకు అసలు వాళ్ళు నచ్చట్లేదు.
ఆ విధంగా అయితే చాలా బాధపడ్డారు. ఇకొచ్చేసి తర్వాత వచ్చేసి వాళ్ళందరికీ డ్రాయింగ్ ఏయమని చెప్పారనమాట. దానికి ముందర అంటే ఈరోజు సండే ఎపిసోడ్ కదా, సండే ఫండే కొంచెమే జరిగింది కాబట్టి వాళ్ళని డ్రాయింగ్ ఏయమన్నారు. అది అందరూ వాళ్ళ వైఫ్‌లకి ఫేసెస్ ఎయ్యాలా. ఎవరు గుర్తుపట్టలేదు అంటే ఎక్కువ ఆస్య గుర్తుపట్టలేకపోయింది. అలాగే నీతు కూడా గుర్తుపట్టలేకపోయింది. ఇంక మిగతా వాళ్ళంతా గుర్తుపట్టారంటే వాళ్ళు యేసుకున్న డ్రెస్సే ఇంచుమించు అట్లాంటిదే క్లూ కూడా ఇచ్చినట్టే అనమాట. కానీ నీతు గుర్తుపట్టలేకపోయింది. ఎందుకంటే అంతకుముందు ఆమె ఇట్లా దువ్వేదంట, పఫ్ లాగా దువ్వేదంట. అదే మాస్టర్ వచ్చేసి నువ్వు పఫ్ లాగా దువ్వేది అది వేసాను గుర్తుపట్టలేకపోయావా అని చెప్పనన్నారు. అలాగే నువ్వు ఆస్య గుర్తుపట్టలేకపోయింది. శ్రీముఖి అయితే భలే ఎక్కిరించింది. ఇదిగో అతని చెయ్యి గుర్తుపట్టలేకపోయావు ఆస్య, ఇప్పుడు అతను వేసిన ఆర్ట్ గుర్తుపట్టలేకపోయావు, నీ కుందులేపో లోపలికి వెళ్ళు మెన్షన్లో నీ కుందులేపో అని చెప్పేసి బాగా ఆట పట్టించింది వాళ్ళనైతే. ఇంకా సిద్ధు వచ్చేసి సోనియానైతే వేసాడు తెలుసా, ఇలా కళ్ళు పెట్టేటట్టు వేసాడు. అంత కాకపోతే ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న డాలరు అంత గుర్తు దాన్ని బట్టి వేసుకున్నారు వాళ్ళు. ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చేసి శారీ వేశాడనమాట. అంటే అమ్మాయి కూర్చున్నప్పుడు దాన్ని ఎలా ఉంది అని చెప్పి అనిల్ గారిని అడిగితే ఏముంది అక్కడ శ్మశానంలో దెయ్యం కూర్చున్నట్టు ఉంది అని చెప్పేసి అయితే మాస్టర్ అనడం. అంతే ఒక్కరు అసలు ఎవరు బాగా వేయలేకపోయారు. ఒక్కొక్కరు దెయ్యాల్లాగా భూతాల్లాగా వేశారు. ఇంకా అనిల్ గారు ఉండేసి ఎవరైనా సరే టీవీ చూసేవాళ్ళు ఆ టీవీ దగ్గర ఉన్న వాళ్ళు ముందు వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే ముందు వామ్మో ముందు ఫోటో చూపించవాకండి వాళ్ళు దడుచుకుంటారు, ఎందుకంటే ఒక్కొక్క రకంగా వేశారు ఆర్ట్ అని చెప్పడం అయితే జరిగింది. ఇంకా శ్రీముఖి వేసింది, జడ్జిల ముగ్గురిని వేసింది, బాలే వేసింది, సూపర్గా వేసింది. అలాగే అనిల్ గారు వేశారు లయ అన్నప్పుడు ఇట్లా పారే నదిలాగా, అలాగే శ్రీముఖికి ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అన్నట్టు. ఇంకా రాధా గారికి కూడా ఏదో వేశారు, చాలా బాగా వేశారు అబ్బా, సూపర్గా వేశారు. ఆయన కూడా వచ్చేసి ఎట్టయినా సరే డైరెక్టర్ అంటే డైరెక్టరే కదా, బాగా మంచిగా వేశారు. ఒక్కొక్కరి ఇంకా ఆర్ట్ వచ్చేసి మరీ చండాలంగా వేసుకున్నారులే. ఇంకపోతే ఈరోజు సండే ఎపిసోడ్లో అది ఇది రెండే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈరోజు సగానికి సగము అంజలి పవన్ గురించే ఉంది. అంజలి పవన్ ఉంది, వాళ్ళకి అందరికీ సర్ది చెప్పడం. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి, మనము హస్బెండ్తో కాపురం చేసుకుంటున్నాము, అది మన వరకు ఉంటే ఓకే. కానీ ఈ 10 మందిలో చేరితే 10 మంది 10 రకాలుగా చెప్తారు, 10 మంది 10 సజెషన్స్ ఇస్తారు. వాళ్ళు ఏ సజెషన్ ఇస్తారో తెలియదు. ఒక్కొక్కసారి అది మనల్ని విడదీయచ్చు, ఒక్కొక్కసారి మన దాన్ని కలపచ్చు, మనం చెప్పలేం కదా. అది అలాంటిది బయట మాత్రం పెట్టుకోకూడదు. వచ్చేసి అంజలి వచ్చి అడుగుతుంది ఎవరిని, భానుజాని అడుగుతుంది. అదేంటది మీరు అలా చెప్పుకున్నారు కదా, నా గురించి ఎందుకు చెప్పుకున్నారు, అయినా కూడా అంత పబ్లిక్గా ఎలా చెప్పుకున్నారు అని చెప్పడితే నాకు ఒక డౌటు. అంజలి ఎప్పుడు భానుజాని గురించి బయట సాడీలు చెప్పుకుంటానే ఉంటుంది కదా, ఎప్పుడు డిస్కషన్ పెడతానే ఉంటుంది కదా వాళ్ళ గురించి. ఈమె టాస్క్ ఆడేది లేదు కానీ వాళ్ళలాగా ఎంతసేపు జాను వచ్చి ఓట్స్ తింటుంది, కంచాలు తీసుకోబోతుంది, కప్పులు తీయమని చెప్తుంది, ఎప్పుడు రూమ్లోనే ఉంటుంది, మనతో ఎప్పుడు సాడీలు బియ్యమైతే చెప్పుకోవచ్చా వాళ్ళు లేనప్పుడు. కానీ వాళ్ళు ఎందుకు మేము లేనప్పుడు మా గురించి ఎందుకు చెప్పుకున్నారు అని చెప్పి అడుగుతుంది. అది కూడా కాకుండా అవును మీరు వచ్చేసి నన్ను చూస్తే నమ్మకం లేదు అన్నారు కదా, నేను ఏ విషయంలో అంత నమ్మకం లేని తప్పు నేనేం చేశాను అంటే దానికి భాను చెప్తాడు, అది కాదు మీరు అదే ఆ ప్రైవేట్ విషయం చెప్పారు కదా అని చెప్పనేసరికి ఆమె కూడా చెప్పింది కదా, జాను కూడా చెప్పింది కదా అంటే ఫస్ట్ ఈమె చెప్పబట్టే ఆమె చెప్పింది. ఫస్ట్ అయితే జాను చెప్పలేదు పాపం, ఎందుకు ఈ సరసాలు ఇవంతా ఎందుకు చెప్పడం అనేసి చెప్పలేదు. ఈమె బయట పెట్టడం వల్లనే ఆ అమ్మాయి బయట పెట్టాల్సి వచ్చింది. అందుకే ఆ అమ్మాయి అయితే ఈవిడితో మాట్లాడడం అయితే మానుకున్నది, ఎందుకంటే పర్సనల్ విషయాలైతే చెప్తా ఉంది అనేసి. అది కూడా కాకుండా ఇప్పుడు ఈ అమ్మాయికి ఎవరికి అంజలికి వాళ్ళ హస్బెండ్ ఏం మాట్లాడబ్బా, ఇంచుమించు మా ఇంట్లో కూడా ఉన్నాడు, మా హస్బెండ్ కూడా అంతే, నేనే లోడ మాట్లాడతాను, తనైతే ఏమీ మాట్లాడు, తను ఒక సైలెంట్గానే ఉంటాడు, గొడవ వచ్చినా కూడా నేను నడుచుకున్నా కూడా తను సైలెంట్గా ఉంటాడు. అంటే నా విషయం మీకు అనవసరం అనుకోండి, చెప్తున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఇంకా అట్లాగే అంజలి ఏమో లొడ మాట్లాడే అమ్మాయి, అతనేమో కామ్ అండ్ కూల్గా ఉంటాడు. అతను ఏదైనా చెప్పడానికి వస్తే ఈ అమ్మాయి తీసుకోదు, వెంటనే వెళ్ళిపోతుంది. ఇదే ప్రాబ్లము అంటున్నాడు పవను. ఇంకా ఆ మాట అడుగుతుంది, అక్కడ సారీ అక్క అని చెప్పేసి జాను వచ్చేసి అంజలికి సారీ కూడా చెప్తారు. ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చేసి అంటా వస్తుంటాడు, ఏం చేస్తారు వాళ్ళ మీద బోర్డు మీద ఏమన్నా గుద్దుతారు అంతే కదా, బోర్డు మీద గుద్దని అని చెప్పుకుంటా వస్తారు. వచ్చేసి వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు, ఎవరు అమీర్ అండ్ అభినయ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఇప్పుడు
అమీర్ వచ్చేసి స్టెప్ ఫాదర్ కదా, అందరూ అంటున్నారంట అతను స్టెప్ ఫాదర్ అని చెప్పనేసరికి లోకులు ఏదో అంటా ఉంటారు, ఇది మన ఇద్దరం మాత్రమే చూసుకోవాలా అని చెప్పేసి అయితే ఆ అమ్మాయి అయితే మాట్లాడుతుంటుంది. అక్కడ భాను జాను వాళ్ళు కూడా కూర్చో ఉంటారు, అవునులే నిజమే అన్నట్టు ఉంటారు. వచ్చేసి అంజలి పవన్ తింటా ఉంటారు. ఇంకా అంజలి అంటుంది, ఇప్పుడు నేనేమన్నా అడ్డు చెప్తున్నాను, నువ్వు మాట్లాడడానికి ఏం చెప్పలేదు కదా, మన అభిమానిక కూడా మంచి చీర కట్టుకొని వచ్చింది, నువ్వేమన్నావు ఆ చీర బాగుంది అన్నావు, అలాంటప్పుడు నేనేమన్నా అన్నానా? అనలేదు కదా. నిన్న శ్రీముఖి వాళ్ళు చెప్తున్నప్పుడు నువ్వెందుకు నవ్వావు, అదే నీతు వచ్చేసి నీలాగా ఉండి నేర్చుకో అన్నప్పుడు నువ్వెందుకు నవ్వావు అని చెప్పేసి అడుగుతుంది. అతను వచ్చేసి లేదమ్మా నేను అలా కాదమ్మా అని చెప్పేసరికి నేనేమన్నా మాట్లాడనీయకుండా అడ్డే ఉన్నా చెప్తున్నానా చెప్పు, నేనేం అడ్డైతే నీకు చెప్పట్లేదు కదా అని చెప్పేసరికి నేను ఏదన్నా సరే చెప్పలేకపోతా ఉన్నాను సరే చెప్పలేకపోతా ఉన్నాను అంటే ఎందుకు చెప్పలేకపోతా ఉన్నావు చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతుంది. అంతలోపల కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి మీకు ఒకటి చెప్పమంటావా, అతను ఎక్కువ మాట్లాడనివ్వు అని చెప్పేసరికి ఆ అమ్మాయి ఇండస్ట్రీ నేనే చెప్తున్నాను మాట్లాడదు నేను చెప్పానా, నేను మాట్లాడమని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏదైనా ఒకటి ఆర్డర్ పెట్టమని అడుగుతాను, అతను ఆర్డర్ పెట్టడు. ఎప్పుడైనా నాకు ఇష్టమైనది ఆర్డర్ పెడితేనే కదా నా ఇష్టాలు తెలుసుకునేది. పెళ్ళయి 12 ఏళ్ళు అయినా సరే నా ఇష్టాల గురించి తనకి ఏమీ తెలియదు అని అయితే చెప్తుంది. కాకపోతే వీళ్ళు సక్రమంగా ఉన్నట్లేరబ్బా. అంజలికి కొంచెము ఈగో ఇష్యూస్ ఉన్నట్టున్నాయి, చాలా ఉన్నాయి. కొంచెం పొగరు కూడా ఉంది. ఆ పొగరు అతనేమో సైలెంట్ కంపోజ్, అతనేమన్నా చెప్పడానికి వస్తే ఈ అమ్మాయి ఎదుర్చుకొని పోతా ఉంది అని తెలుస్తా ఉంది చెప్పడానికి బట్టి చూస్తుంటే. మాస్టర్ కాదు వీళ్ళతో కూడా అంటున్నది కదా, అనిల్ గారితో కూడా అంటున్నది, ఇక్కడికి వచ్చి నేను మారాను అని చెప్పేసి కూడా అంటా ఉండింది కదా. అంటే అంతకుముందు చెప్పే విషయం అయితే చెప్పదు. అది కూడా కాకుండా ఇక్కడ ఒక మాట చెప్పాడు, అక్కడ ఒక మాట చెప్పాడు అని చెప్పి మొన్న అగ్నిలో వేసి కాగితాలు వేసి చూపించారు కదా, అక్కడ ఆ విషయంలో కూడా ఇక్కడైతే చెప్పాడు, మళ్ళీ అక్కడ ఏం చెప్పాడు అంటే అర్థం కాలేదు. అంటే అది ఏంది అంటే వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే అంజలిని పిలవరంట. అసలు కనీసం ఏం జరిగినా ఆవిడకైతే ఏమీ చెప్పరంట. ఈ అమ్మాయికేమో అమ్మ వాళ్ళు ఎవరూ లేరు, అసలు బంధువులు ఎవరూ లేరు. ఇతను హస్బెండ్ చూద్దామంటే అమ్మ సైడ్ చెప్పలేక, ఇటు ఈవిడ సైడ్ చెప్పలేక మధ్యలో నలిగిపోతా ఉన్నాడు ఇతను. కానీ ఏం చెప్పలేకపోతున్నాడు. ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఆ అమ్మాయి చెప్తే తీసుకుంటుందో లేదో, ఏం తీసుకుంటుంది, నేను తప్పు చెప్తానేమో, తప్పు చెప్తే ఆమె ఏమన్నా కోపడుతుందేమో, ఇదే మైండ్ సెట్లో ఉన్నాడు. అదే అమ్మాయి అనేసి కనీసం నేను ఆర్డర్ పెట్టమంటే కూడా నాకు ఆర్డర్ పెట్టాడు అని చెప్పానంటే అప్పటికి నీతో వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆర్డర్ పెడితే ఏమన్నా అదేం తప్పు ఏదైనా అయితే మళ్ళీ దాన్ని ఏమన్నా అంటావేమో అని భయపడుతున్నాడంటే అసలు పెడితేనే కదా తెలిసేది. నేనేమో అతన్ని కట్టి పెట్టట్లేదు, అతని ప్రైవసీకి నేనేం చెప్పడం లేదు, నేను అతనికి మాట్లాడమనే చెప్తున్నాను, అతనే మాట్లాడడం లేదు, కారణం ఏంటో తెలియట్లేదు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అక్కడికి వచ్చేసి పవన్ కూడా తింటా ఉన్నాడు, మళ్ళీ అన్నం పెట్టుకొని వచ్చి కూర్చుంటాడు. అది కాదమ్మా అని చెప్పపోయేసరికి చేయగడుక్కుంటానని చెప్పేసి లేచి అయితే వెళ్ళిపోయిన తర్వాత అంతలోపల అక్కడ మాస్టర్ కూడా వచ్చి ఉంటాడు. మాస్టర్ ఏంది అని చెప్పేసి ఇప్పుడే వస్తున్నాను మాస్టర్ అని చెప్పి చేయగడుక్కోవడానికి అయితే వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ వెళ్ళి ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంతే, ఇంకా నీతో పోయేసి డోర్ కొడుతుంది. వస్తుంది కదా 10 నిమిషాలకి ప్రైవసీ ఇవ్వచ్చు కదా, గబగబా డోర్ కొట్టేసి నేను ఒక్కదాన్ని వచ్చారు కొంచెం సేపు నీతో మాట్లాడుకుందాము అని చెప్పనేసరికి ఏంది అంటే అరే అంతకుముందు అట్లా లేడు కదా పవన్, ఇప్పుడే కదా తయారయ్యాడు, ఏమైంది, ఫైనాన్షియల్గా ఉన్న ప్రాబ్లం అంటే లేదు, ఫైనాన్స్గా నాకేం ప్రాబ్లం లేదు, అసలు ఏంటో కూడా నాకు చెప్పటం లేదు అంటే సరే కనుక్కుందాం ఉండుతానని అని చెప్పేసి నీతి కూడా అంటుంది. కానీ ఇంత చిన్న విషయాన్ని అట్టు చేరి ఇంత గొడవ కూర్చుండింది. అక్కడ ఏమీ లేదు, వీళ్ళ కాపురం కాస్త బయటపడింది. ఇప్పుడు కూడా వాళ్ళు సెలబ్రిటీస్ కదా, సెలబ్రిటీలో చాలా ఉంటాయి, నేను కాదని చెప్పను. కానీ ఇక్కడ నేషనల్ టెలివిజన్లో వచ్చి చెప్పినాక ఇంకా కొంచెం పరువు అయితే పోయినట్టే అనిపించింది కదా, అలాగే అనిపించింది నాకు కూడా. ఇంకా అదే అంతా పరువు తీసుకున్నట్టే కదా, సగం పరువు పోయినట్టే. ఇంకా తర్వాత నటరాజు మాస్టర్ వచ్చేసి అతనికి చెప్తా ఉంటాడనమాట, ఎవరికి పవన్కి చెప్తుంటాడు. ఇప్పుడు ఏంటి పవన్ ఇలా చేస్తున్నావు అనే దాని దగ్గర నుంచి ఏంటి పవన్ ఇలా చేస్తున్నావు అని బెదిరించేదాకా వస్తుంది. మనమే చూసుకుంటే మగవాళ్ళు కదా, పురుష అహంకారం కదా, అందుకని అతనికి సపోర్ట్గా మాట్లాడాడు అనమాట. అంటే ఇలా ఉండాలా, మనం కొంచెం టీవీగా ఉండాలా, మనం కొంచెం దర్జాగా ఉండాలా అన్నట్టయితే ఆయన అయితే మాట్లాడినాడు. ఇంకా ఇది చెప్తుంది అనమాట. ఇంకా ఈ అమ్మాయి ఎవరు శ్రీముఖి చెప్తుంది, ఇది అనిల్ గారు జరిగింది అని చెప్పేసరికి ఓహో అవునా, ఏమీ లేదురే, ఎందుకంటే ఆ అమ్మాయి ఎలిమినేషన్లో అది ఎలిమినేషన్కి లాస్ట్కు రావాలి కదా, ఆ ప్రెజర్ వల్ల అలా మాట్లాడుంటుంది.
ఇక్కడ అన్నీ సర్దుకుంటుందిలే, మనం కలిపేద్దాంలే వాళ్ళని అని అనుకుంటారు. మొన్ననే కదా కలిపింది, కలుపుదాం అని చెప్పింది. ఇంకా వాళ్ళకి ముందర అగ్ని పెట్టి దాంట్లో కాగితాలు రాయిపించి కాగితాలు వేయించిందంతా వాటి ఆ శ్రమ అంతా వేస్ట్ అనిపించింది నాకైతే. నాకు తెలిసి వీళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ అనేది, నీతు వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు. ఏదో షోకి వచ్చాము, 4 డబ్బులు వస్తాయి, మన మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి నిరూపించుకుంటాము అని చెప్పి రావడమే కానీ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నా 100% ఎందుకంటే ఒక ఆడవాళ్ళ గురించి ఒక ఆడవాళ్ళకే తెలుసు కదా అన్నట్టు ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఇగో ఇష్యూ ఉంది. హస్బెండ్ని అర్థం చేసుకోలేదు. కొంచెం అడిగి నిదానంగా మాట్లాడి అర్థం చేసుకుని ఉంటే వాళ్ళ కాపురం బాగుంటుంది. ఇంకా 12 ఏళ్ళు కాదు 20 సంవత్సరాలు వచ్చినా కూడా ఇలాగే ఉంటుంది. ఈ అమ్మాయి కొంచెం ఇదే పొగరుగా బిహేవ్ చేస్తుంటే అలాగే ఉంటుంది. ఇంకా నూకరాజు వాళ్ళు సూపర్ తెలుసా, వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ వీక్లో వాళ్ళకి గోల్డెన్ కపుల్ అయ్యారు కదా, మళ్ళీ ఈ వారం గోల్డెన్ కపుల్ అయ్యారు. అబ్బా సూపర్ అబ్బా, అసలు వాళ్ళిద్దరూ ఇంత కాంపిటేటివ్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలో నుంచి నుట్టుకుంటూ వచ్చి గోల్డెన్ కపుల్ అయ్యారంటే సూపర్. అతను వచ్చేసి మా ఆశ ఎడ్డిది ముడ్డిది అని చెప్పి అంటుంటాడు. ఆ అమ్మాయి అయితే ఎడ్డిది ఏం కాదు, ఆ అమ్మాయికి మంచి తెలివితేటలు ఉన్నాయి, బాగా ఆడాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి మాట అతను వింటున్నాడు. వినేసి ఏం చేద్దాము, ఎలా ఆడతాము, ఎలా ముందుకు పోదాము అనుకుంటా ఆడుతున్నాడు. సూపర్గా ఆడుతున్నాడు అనిపించింది. వాళ్ళు మళ్ళీ గోల్డెన్ కపుల్ అయితే ఈ వారం అయితే అయ్యారు. ఇక ఎవరెవరికి ఏమేమి బాండ్ క్రెడిట్స్ ఇచ్చారో టకటగా చెప్పేస్తాను అంతే. వీడియో ఎక్కువ లేదు, లెంత్ ఎక్కువ నేను చేయలేదు ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి టకటగా చెప్పేసుకుంటూ పోతాను. ఎవరెవరికి ఏమేమి ఎన్ని బాండ్ క్రెడిట్స్ ఇచ్చారో చెప్తాను ఉండండి. నూకరాజు వాళ్ళకి 40 ఉండింది, వాళ్ళు గెలుచుకున్నది ఆల్రెడీ ఉండేది 50, సో ఆ రెండు కలిపి 90 వచ్చింది. అలాగే కళ్యాణ్ వాళ్ళకి 35 ఉన్నింది, గెలుచుకున్నది 45, రెండు కలిపి 80 వచ్చింది. ఫస్ట్ ప్లేస్లో నూకరాజు ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ వాళ్ళు ఉన్నారు. అలాగే భాను వాళ్ళకి 30, ఆల్రెడీ వాళ్ళకు ఉన్నది 30, ఆ రెండు కలిపితే 60. అలాగే అమీర్ ఉన్నారు కదా, వాళ్ళకి 35 ఇచ్చారు, అంతకుముందు 40 ఉన్నది, రెండు కలిపితే 75. ఇంకా మహేష్ వాళ్ళకి 30, అంతకుముందు ఉండింది 35, ఇద్దరు రెండు కలిపితే 65. అట్లా నటరాజు వాళ్ళకి 35, అంతకుముందు ఉండింది 25, రెండు కలిపితే 60. ఇంకా ఆ తర్వాత సిద్ధు వాళ్ళకి 25, మళ్ళీ ఉన్నది 15, రెండు కలిపితే 40. ఇంకా ప్రియాంక వాళ్ళకి 25, వాళ్ళు ఇచ్చింది 20, కలిపితే 45 ఉండింది. లాస్ట్లో ఎవరు ఉన్నారంటే సిద్ధు వాళ్ళు లాస్ట్లో ఉన్నారు, ప్రియాంక వాళ్ళు లాస్ట్లో ఉన్నారు. లాస్ట్ పోయిన అంజలి పవన్ వాళ్ళు కూడా 25 ఉండింది, వాళ్ళు 10 ఇచ్చారు, కలిపితే 35 అయిందనమాట. అంటే ఈ ముగ్గురు లాస్ట్లో ఉన్నారు. సిద్ధు వాళ్ళకేమో ఇమ్యూనిటీ ఉండింది, అందువల్ల వాళ్ళు సేవ్ అయిపోయారు. ఇంకా మా అనిల్ గారు కూడా అంటున్నారు నెక్స్ట్ వీక్ చూసుకోండి మీరు కొంచెం ఆడండి అని చెప్పి అంటున్నారు. అవును, నాకు తెలిసి సిద్ధు వాళ్ళకి ఎక్కువ హైప్ ఇస్తున్నారేమో అనిపించింది. లాస్ట్ వీక్ కూడా వాళ్ళని గోల్డెన్ కప్పులు చేయడానికి వాళ్ళంత టాస్క్లో ఫౌల్ ఆడినా కూడా గెలిపించి వాళ్ళని గోల్డెన్ కప్పులు చేసి వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేకపోయినా సరే వాళ్ళు ఆడాలా చేయాలనేసి ఇప్పుడు ఫన్ ఇచ్చారు కదా, ఆ ఫన్ చేస్తూ వాళ్ళని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారేమో అన్నట్టయితే అనిపించింది. ఇదే ఈరోజు ఎపిసోడ్లో జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్, వణక్కం.